అప్పుడు తయారయ్యారు. అప్పులాళ్లకు యములాళ్లకు వేళాపాళ ఏమిటండి? ఇలా ఎన్నాళ్ళని మొహం దాచుకు తిరుగుతారు? బజార్కి వెళ్ళారండి. వచ్చేదాకా ఉంటానులేండి. ఏమైనా సరే ఈసారి అంత పేల్చాల్సిందే. అంతే అంతే. సచ్చినా వదలకూడదు. వీళ్ళు కానీ సచ్చినా కదలరు. చూత పని. దావం తీసుకోండి. ఎందుకులే అమ్మా, మీ ఆయన 30 తిప్పులు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తున్నాడు. ఏంటి అంతా ఒకేసారి ఇలా దయచేశారు? నమస్కారం. 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 కాఫీలు అయ్యాయా? మీ మొహాలు చూస్తే కాఫీలు తాగినట్లేదే. సరే మన వాళ్ళకందరికి కాఫీలు టిఫిన్లు పంపించు. ఏమయ్యా షావు గారు, ఏమిటి విశేషాలు? ఎలా ఉంది వ్యాపారం? వల్లకాడలే ఉంది. అందరూ పుచ్చుకునేవాళ్లే గాని ఇచ్చేవాడు ఒక్కడు లేడు. వచ్చింది మిగడానికి కదా, నీకేమిస్తారు? అయ్యో బాబు, అంతేనా? ప్రభాకరం గారు, మిమ్మల్ని మాటల్లో కొట్టలేమండి. పోనీ కుస్తీలో కొడతావా? నా చిన్నతనంలో ఒక్క చేత్తో 10 మందిని కొట్టాను. పచ్చడి 10 రోజుల దాకా ఎవడు ఎక్కిన మనసం దిగలేదు. ఒట్టు. షాకర్ గారు శేషయ్య, నీ రేషన్ కొట్టు అకౌంట్ అంతా గజిబిజిగా ఉందయ్యా. దొంగ లెక్కలు రాసి బియ్యం పంచదార బ్లాక్ లో అమ్ముతున్నావని మా ఆఫీసర్ అగ్గి ఫైర్ అయిపోతున్నాడు. రామరామ నీ తోడు. నీ పిండాకుడు ఆఫీస్ ప్యూనుకు 10 కిలోలు పంచదార ఇచ్చావటగా. నీ లెక్క డొక్క దీమంటున్నాడు. నీ డొక్క చీరేస్తాడట. బాబు ఎలాగో నువ్వే చూడాలి. ఏం చూడమంటావు? 20 పచ్చకాయతాలన్నా పడితే గాని పని జరగదు. బాబు ప్రస్తుతానికి దీంతో పని జరుపు. చూద్దాం నీ అదృష్టం. ఇంతకెందుకు వచ్చినట్టు? అదేదో తర్వాత చూసుకుందాం. వస్తా. సుబ్బయ్య, నీ స్పెషల్ సోడా దాగి సుబ్బయ్య సోడా చూసుకొస్తున్నాడని పోలీస్ స్టేషన్ ఎదురుగానే గంతులేస్తున్నట్టుగా. ఎవరి సుబ్బయ్య ఆరాధ ఏంటంటున్నారు? ఇప్పుడు నాకేం సరి బాబు? గోదావరి భయం ఏం లేదులే. ఎస్ఐ నా క్లాస్మేట్, ఏదో సరి చేస్తాను. ఈ గండం గడిచి చచ్చి నీ కడుపులు పుడతాయి. అంత గంటకత్రి ఏం లేదులేవయ్యా, భయపడొద్దు. మరి నా సిగరెట్ల బాకీ సంగతి? దానికే ఉందిలేండి బాబు, తర్వాత చూద్దాం. ఇదిగో మార్కెట్లోకి వచ్చిన స్పెషల్ సరుకు మీ పెద్దంటి దాన్ని పట్టుకొచ్చా. హే మిస్టర్ లాల్, మార్నింగ్. నీ బొంద మార్నింగ్. ఏదైనా చేస్తే కాస్త తెలివిగా చేయాలి. నిన్న క్లబ్లో ఏదో మాట్లాడుతుంటే నీ స్మగ్లింగ్ సంగతి బయటకు వచ్చింది. ఏమిటో ఏ వ్యాపారం ఎలా చేయాలో తెలియదు. తడిపే చోటు తడపకుండా తల మీద తెచ్చుకుంటుంటారు. ముడుపులు ముట్ట చెప్తూనే ఉన్నాగా. ముట్టలేదని మొహం ముడుచుకుంటున్నాడు. పాపాల భైరవుడు నేను ఉన్నానుగా. ఇలా పడి పట్టుకెళ్ళి దిబ్బెల్లో వేస్తాను. లేకపోతే ఇది పెద్ద దెబ్బే. ఏదో అన్నిటికీ నిన్నే నమ్ముకున్నా. నమ్మి చెడిన వాడు లేడు. అందులో నన్ను నమ్ముకొని ఎవ్వడు చెడిపోడు. ఇక నీ పని నిమ్మకాయ వాటలే. నిర్భయంగా వెళ్ళి నీ పని నువ్వు చూసుకుని ఆ పని నేను చూసుకుంటాను. క్షమించాలి, చాలాసేపు కూర్చోబెట్టాను. ఉదయం లేచిన దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళేదాకా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఒకటే రచ్చ రావంధాళి. ఎన్ని రాసకార్యాలు. తాడు తెగిపోతుందనుకో అన్నట్టు గుర్తొచ్చింది. అదేంటి అంత తెలివి తక్కువ పని చేశావు? ఆఫీసర్ బావమర్దికి లేదని వాళ్ళ పక్కింటి వాళ్ళకి హార్లిక్స్ ఇచ్చావట. ఆఫీసర్ గారికి వాళ్ళ శ్రీమతి కంప్లైంట్ చేసిందట. ఇక నీ తాడు తంగెళ్లలో దించుతారు. గోవిందో. ఇప్పుడు ఏంటి దారి? పథకం ఆలోచించే పెట్టాగా. ఈ ప్రభాకర్ అంటే ఏమనుకున్నావు? ఒక దెబ్బకు 2 పెట్టెలు. ఇదిగో నేనే వచ్చి కలుసుకుంటాలే. నేను వస్తా. నీదే ఆలస్యం. బాయ్ బాయ్. ఎందుకండి అలా విరగబడి నవ్వుతున్నారు? పెట్టె ఖాళీ అయింది కదా అనుకుంటే పత్త నోట్లు వాటంతటా అవి వచ్చి పడ్డాయి. వెర్రి వేధవులు నా దగ్గర బాకీ వసూలు చేస్తారా? ఇదిగో పట్టుచీర కొనుక్కో పడక్కి. ఇది అన్యాయం కాదు. సర్వమానవ సమానత్వం కావాలని కోరే ఈ రోజుల్లో ఇదే న్యాయం. మెరకపల్లం ఏకం కావాలి. ఉండి అనుభవించలేని దురదృష్టం వాళ్ళది, లేకపోయినా అనుభవించే అదృష్టం మంది. ఎవరి రాతకు ఎవరేం చేస్తారు? ఉంచు. ఇదిగో పట్టు చీరతో పాటు పప్పలకి మరో 200 ఉంచు. ఆహా, హలో సుధా. హలో. పరీక్షలు ఎలా రాశారు? ఫైన్. మీరు పెన్ ఇచ్చారుగా, ఫస్ట్ క్లాస్ రావచ్చు. ఓ ఐ సీ.
అడ్వాన్స్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మిస్టర్ సుధా, ఒక చిన్న కోరిక. చెప్పండి. మీతో ఉన్న ఫోటో కావాలి. నాతో ఉన్న ఫోటోనా? నేనేం పెద్ద సినిమా యాక్టర్నా? పోనీ ఎందుకో తెలుసుకోవచ్చా? అది మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. అంత రహస్యమా? అవును, కొన్నాళ్ళ వరకు. ఆల్ రైట్. థ్యాంక్ యూ. ఎస్, కమ్ ఆన్. ప్లీజ్ ప్లీజ్. అబ్బా, కొంచెం నవ్వండి. ఎస్, క్లిక్. థ్యాంక్ యూ. ఈ సెలవుల్లో మీ ప్రోగ్రామ్ ఏమిటి? నా ప్రోగ్రామ్ రేపే ఇంటికి ప్రయాణం. ఓ ఐ సీ. మీరుంటారేమో అని అలా హంపీకో కాశ్మీర్కో జాలీగా వెళదాం అనుకున్నా. మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. దట్స్ ఆల్ రైట్. పోనీ ఇవాళ సాయంత్రం మా ఇంటికి టీకైనా వస్తారా? ఓకే. థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటే మీరేమంటారు? తొందరపడుతున్నారంట. మనసులో ఉన్నది ఏదో ఒకనాటికి బయటపడక తప్పదుగా. నాకంత సాహసం లేదు. దీనికి ఒక పెద్దింటి పిల్లను ప్రేమించి పెళ్ళాడటానికి. ఇది మీ వైభవం, ఇది నా పేదరికం. సుధాకర్, మీ నాన్నగారు రావు బహదూర్ సంఘంలో పెద్ద పలుకుబడి, చేతి నిండా డబ్బు కలవారు. వారికి నన్ను అల్లునిగా చేసి ఇబ్బంది పెట్టడం అంత మంచిది కాదు. మీ అభిప్రాయం మార్చుకోవటమే మంచిది. ఆ దర్జాలో జీర్ణించిపోయిన పై తరగతి వారి దర్పం చూడండి, మానవత్వంతో నిండిన ఈ మాతృమూర్తిని చూడండి. మమతా గుణం తప్ప మరి ఏ ధనం లేని ఈ పేదరాలికి మీ నాన్నగారితో బియ్యమంది అర్హత లేదు. ఇక నా సంగతి, ఈ ప్రపంచంలో నాకున్నదల్లా ఇదిగో ఈ పేద తల్లి పడిపోవటానికి సిద్ధంగా ఉన్న ఈ ఇల్లు. ఇటువంటి మీరు పేద. సుధా, వండర్ఫుల్ వండర్ఫుల్. డబ్బు లేని వాళ్లే డబుల్ డాబు సరిగా హై క్లాస్ పోజులు కొట్టే ఈ రోజుల్లో నేను పేదవాడిని, నాకేమీ లేదని చెప్పగలిగిన నిష్కపటివి. తల్లి మీదింత ఆత్మీయత పెంచుకున్న మనిషి పెళ్ళాన్ని గుండెల్లో నిలుపుకొని ఆదరిస్తాడంటో నిర్వివాదాంశం. వెరీ గుడ్. మిమ్మల్ని భర్తగా నిర్ణయించుకొని నేను చాలా తెలివైన పని చేశాను. పద్మ, నేను కోరుకునేదల్లా ప్రేమమయమైన మీ హృదయం. మీ కన్నుల నీడలో ఈ జీవితం కరిగిపోవాలని. ఐ వాంట్ యు. ఏమిటి వ్యవహారం? వాడా వీడు? అవును డాడీ, మొన్న పరిచయస్తుడు, నిన్న స్నేహితుడు, నేడు ప్రేమికుడు. నేను పిలిస్తేనే వచ్చారు. బేబీ! నేను ఇంకా బేబీని కాదు, ఈడొచ్చిన దాన్ని. వీరిని ప్రేమించాను. ప్రేమట ప్రేమ. పెళ్లి కాకముందు ప్రతివాడు ప్రేమ ప్రేమ అని పక్షిలాగా వాగేవాడి. ఆ మూడు ముళ్ళు పడ్డ తర్వాత ప్రేమ గేమ ఏ మూల మురిగిపోతాయో దాని అడ్రస్ కూడా ఎవరికి తెలియదు. పద్మ, ఈ కాలేజీ ప్రేమతో కడుపు నడదు. ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకోవడం, మగవాళ్ళు మజ్నూలు కావడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఏమయ్యో, ఇటు చూడు. లుక్ అట్ మీ. పెళ్ళంటే ప్లాట్ఫారం లెక్చర్ కాదయ్యా, జీవితం, లైఫ్. అది గడవడానికి డబ్బు. నా యొక్క అల్లుడుగా నా యొక్క పక్కన నిలవడానికి డబ్బు ఉందా ఉందా అని. డాడీ, డబ్బు లేనంత మాత్రాన మనిషి కాదంటే ఎందరో మహాత్ములు మనుషులు కాని వాళ్ళే. ఎదటికే రాని బేబీ ఎదిరించి మాట్లాడుతుంది. ఏమన్నా ముందు పెట్టావా? రాయలా చూడు. పట్టు పరుపులు, హోమ్ దిళ్ళు, మహమ్మల్ బ్లాంకెట్స్. తల్లి లేని బిడ్డ కదా అని పువ్వుల్లో పెట్టి పంచాను. కమా, షిఫాన్, నైలాన్, టెర్లిన్, ఆల్ ఫార్ మేక్. సీ 24 karat pure gold, diamonds, rubies. Come on. See.
అసలు ఈ బాత్రూమ్ చూసావా? ఆహా, పన్నీటి జలకాలి యొక్క చల్లదనం, మత్తెక్కించే సువాసన యొక్క పరిమళం. ఆహా, అమ్మా. వంశీని నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్